ఇంధన శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జెన్కో సీఎండీ హరీష్, సింగరేణి సీఎండీ బలరాం, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, రెడ్కో చైర్మన్ శరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్తో పాటు మరో సరికొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. కొత్త డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు. వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3 డిస్కంలుగా పునర్విభజన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 3 డిస్కంలకు సంబంధించి పీపీఏ అలోకేషన్, సిబ్బంది విభజన, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని వివరించారు. వీలైనంత త్వరగా కొత్త డిస్కంకు ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్, డిపిఆర్ తయారీకి సంబంధించి పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనవసరమైన చోట సబ్స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కేబుల్స్ తో పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాలలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్లోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వచ్చే 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.